నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వసీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రోడ్డులో జిల్లా కలెక్టర్తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులకు ఆదేశం. పట్టణ సుందరీకరణకు అందరూ సహకరించాలన్న ఎమ్మెల్యే. నస్పూర్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కొక్కిరాల సురేఖ. మహిళలు బతుకమ్మ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్న డీసీసీ అధ్యక్షురాలు. లాభాల వాటపై కొనసాగుతున్న మాటల యుద్ధం. అంకెల గారడితో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కార్మికులు మోసం చేశాయన్న టీబీజీకేఎస్ హెచ్ఎంఎస్. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంచిర్యాల పట్టణంలోని మెయిన్ రోడ్లో పర్యటించారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరిపై వ్యక్తిగత కోపాలు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాలని ఆదేశించారు. అలాగే కాంప్లెక్స్ కింద సెల్లార్లను పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. కూరగాయల మార్కెట్లో రోడ్డు పక్కన ఇటీవల వేసిన టైర్లు తొలగించాలన్నారు. వచ్చే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ పార్కింగ్ ప్లేస్లు ఎక్కడెక్కడున్నాయి, ఎవరెవరైతే రోడ్డు మీదకి వచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకొని చూసుకుని అందరినీ ఏదో మేము కావాలని చేయడం లేదు. మంచిర్యాల పట్టణం బాగుపడాలి, పట్టణం ముందుకు పోవాలంటే ఇవన్నీ కావాలి. దానికి వ్యాపారస్తులను కూడా ఇన్వాల్వ్ చేసినాం. వాళ్ళందరితో సహకారంతో కలెక్టర్ గారు, వ్యాపారస్తులు, మున్సిపాలిటీలు, ట్రాఫిక్ వాళ్ళు అందరం వచ్చినాం. ఇక్కడికి అందరం కలిసి చేసేది ఒక్కటే, ఈ పట్టణాన్ని బాగు చేసే ఉద్దేశం ఉంది. దానికి సంబంధించిన ఏమి ఉన్నాయో సరే, ఎక్కడైతే ఉన్నాయో కొందరు నష్టం జరిగినా లాభం జరిగిన నేను చేసేది లేదు. ఒక లక్ష్యం దూరం పెట్టుకున్నాడు, ఆ లక్ష్యం దృష్టినే పోతుంది తప్పితే ఇక్కడ చిన్నోడు పెద్దోడు చిన్నోళ్ళకి ఎక్కడైతే నష్టం జరుగుతుందో మీరు 9 మందికి చెప్పినా వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేస్తున్నాం. వాటర్ ట్యాంక్ దగ్గర మిగతా వాళ్ళు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ తీసేక తప్పదు. పనులకు కూడా వాళ్ళ బీద వాళ్ళు ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఒక రోడ్డు పెడుతున్నాం. ఆ పక్క రోడ్లో మొత్తం పనులు ఏంటంటే ఒక్కటే కాడ అనుకోండి, ఎవరికి గిరాకీ ఇబ్బంది కాదు, ఆడిపోయి చేసుకుని అట్లా పెడుతున్నాం. అదేవిధంగా ఇంకో లైన్ ఒకటి, దాంట్లో మిగతా పనులు ఎక్కువ. కొందరు పూల పనులు పెట్టిండ్రు, కొందరు ఈ టోస్ట్ పనులు ఇవి ఉన్నాయి. అలా ఎవరు గరీబ్ వాళ్ళని ఇబ్బంది పెడతాం, ఇంకో పక్క పెడతాం. సోదరు ఏంటంటే ఈ రోడ్ ఎంబట్టి ట్రాఫిక్ ఇక ఈ రోడ్డు కస్టమర్లు రావాలంటే భయపడతాను, బండి ఎక్కడ పెట్టుకోవాలని పరిస్థితి. దాన్ని దృష్టిలో చేస్తున్నాం. దానికి అధికారులు అంతా కూడా అందరిని తీసుకొచ్చాను. అందరూ చూస్తే మా అందరి పరిస్థితి తెలుస్తుంది తీసుకొచ్చాను. అది కూడా ఎట్లో షాప్ పెట్టి షాప్ ప్రొజెక్షన్ దాని బట్టి ఇది పెట్టి ఏం చేస్తారు చెప్పండి. రోడ్లు ఎక్కడ ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. ఇటువంటి అన్ని ఎక్కడెక్కడైతే సెల్లాలు ఉన్నాయో షాప్ వాళ్ళకి క్లియర్గా చెప్తుంది. ముందడి తీసేస్తున్నారు, తీసేసి షాప్ వాళ్ళకి క్లియర్గా వాళ్ళ బండ్ల పార్కింగ్ సెల్లాలో పెట్టుకోవాల్సింది. దాని ముంగట సెట్ బ్యాక్ ఏదైతే వాళ్ళు వదిలిపెట్టారో బిల్డింగ్ 6 ఫీట్లు వదిలిపెడతాం. ఎక్కడెక్కడైతే లేవో, ఎక్కడ లేని కాడ సెల్లాలు ఇంకా 6 ఫీట్లు వదిలిపెడతాం. 6 ఫీట్లలో వాళ్ళ షాప్ బండ్లు పెట్టుకోవాలి. రోడ్డు మీద వాళ్ళ బండ్లు పెట్టే అవకాశం. రోడ్డు మీద ఇప్పుడు మార్క్ చేసి వాళ్ళ కస్టమర్ అయితే దానికోసం పెడతారు. 10-20 సంవత్సరాల ముందు తీసుకుపోవాలంటే, 30 సంవత్సరాల ముందుకు పోవాలంటే ఇవన్నీ చేయాలి. లేకపోతే ఇది మా హైదరాబాద్ చార్మినార్ రోడ్ సిటీ, ఇది రోడ్ సిటీ. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 14, 15, 18, 21, 22, 24, 25 వార్డులకు చెందిన మహిళలకు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తాము అధికారంలో ఉన్నా లేకున్నా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రేమ్సాగర్ రావును ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం ప్రజలకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆమె వివరించారు. మహిళలు ప్రజలంతా పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఏదైనా ఒక కానుక ఇద్దామని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు గారు అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను ఆదుకుంటాను అన్న భరోసా కల్పించడం కోసం మన నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర అనేది కానుకగా ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చీరలు మనం కానుకగా ఇవ్వడం ఇది 6వ సంవత్సరం.
నిజానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది 8 సంవత్సరాల కింద. అయితే ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క మహిళకు కూడా మనం చీరను కానుకగా ఇస్తున్నాం. ఈ రోజు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు కొత్తగా కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరితో కలిపితే దాదాపు 1,00,000 మందికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం మేము ఉన్నంతకాలం మీకు చీరలు ఇవ్వడము ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ముఖ్యంగా నేను నస్పూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. పోయిన ఎలక్షన్లలో ప్రేమ్ సాగర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించింది మన నస్పూర్ వాళ్ళే. ప్రేమ్ సాగర్ రావు గారికి 66,000 పైచిలకు మెజార్టీ వస్తే అందులో 21,000 మెజార్టీ మన నస్పూర్ నుండే వచ్చింది. ఇది ఇంకా ప్రేమ్ సాగర్ రావు గారి బాధ్యతను ఇంకా ఎక్కువ చేస్తుంది. మేము ఉన్నంతకాలం మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఇవాళ తెలంగాణ పరిస్థితి నిన్న కొంతమంది అన్నారు, అంటే వివిధ వాళ్ళ అక్కడున్న సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఈ రోజు గవర్నమెంట్ దగ్గర అసలు ఎట్లాంటి నిధులు అనేవి లేవు. గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ నాయకులే రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టడం జరిగింది. ముఖ్యంగా నస్పూర్ విషయానికి వస్తే ఇక్కడ కనీసం మీకు చెత్త బండి చెత్త తీసుకెళ్లడానికి వచ్చే బండ్ల డీజిల్ పోయించడానికి కూడా నస్పూర్ మున్సిపాలిటీలో పైసలు లేవు. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు అంటే వేరు సోర్సెస్ ద్వారా ఇక్కడికి ఫండ్స్ అనేటివి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కటి మీ అందరికీ ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ నెరవేర్చడం కోసం ఆయన పనిచేస్తున్నారు. ఎలక్షన్లు అయిన తెల్లవారి నుండి కూడా మనం అంతకుముందు రోడ్లలో మనకు కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. అట్లనే ఊరు బయట ఎక్కడో మెటర్నిటీ హాస్పిటల్ మన ప్రసూతి దవాఖాన కట్టిండ్రు. దాన్ని కూడా కొత్త హాస్పిటల్ మంచిర్యాలలో ఐపీ స్థలంలో హాస్పిటల్ కట్టడానికి కూడా మనకు జీవో రావడం జరిగింది. ఇంకా మిగతా రైతులే కానీ మిగతా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసమే పనిచేస్తున్నాం. అట్లనే సింగరేణి భూముల పట్టాల గురించి కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఆ సింగరేణి పట్టాలకి భూముల ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లనే ఈ సంవత్సరం ఒక 3,500 ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, దానికి నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఆ ఇల్లు రాగానే కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 3,500 ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. బలపరిస్తేనే పెద్ద మెజారిటీతో సార్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు గత కొన్ని సంవత్సరాలుగా మా మీద చూపించినటువంటి ప్రేమే మమ్మల్ని ఈ యొక్క సేవా కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తుంది. మీరు మా వెంట ఉన్నంత కాలం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆగమని చెప్పేసి మేము కోరుకుంటూ అంకెల గారెడితో ఏటీసీ ఐఎన్టీసీ నాయకులు లాభాల వార్డులో సింగరేణి కార్మికులకు అన్యాయం చేశారని టీబీజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. సింగరేణికి వచ్చిన 4,700 కోట్ల లాభాల నుండి 33% అంటే 1,551 కోట్లను సింగరేణి కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లాభాల వాటపైన అంతా గందరగోళం, గజిబిజి, తికమక ఉన్నది. కొంతమంది మిత్రులు అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేసినటువంటి దాంట్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తికి గాను వచ్చినటువంటి నికర లాభాలు 4,701 కోట్ల రూపాయలు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. గత సంవత్సరానికంటే కూడా 1,70 ఇస్తే ఈసారి 1,90 ఇస్తున్నాం, 1,90,000 అనేది కూడా చెప్పడం జరిగింది. కాకపోతే 4,701 కోటి రూపాయలలో 23,89 కోట్ల రూపాయలను భవిష్యత్తు ప్రణాళిక కోసం, అభివృద్ధి కోసం కేటాయిస్తూ దాంట్లో మిగిలినటువంటి 24,12 కోట్ల రూపాయలు మాత్రమే 33%తో 796 కోట్ల రూపాయలు పంచుతామని చెప్పినటువంటిది. దీని మీద ఇంకా 4,701 దాని మీద పంచాలి కదా అని అంటే ఒక నాయకుడు ఏమంటాడు, అదేమో స్థూల లాభాలు, ఇదేమో నికర లాభాలు అంటున్నాడు. ఇప్పటి వరకు స్థూల లాభం, నికర లాభం అనేది కార్మికులకు తెలియదు. చెప్పినటువంటి అమౌంట్ ఏదైతే చెప్పినరో
నికర లాభాలనే అనౌన్స్ చేస్తున్నారు, దాని మీదనే లాభాల వాటా ఇస్తున్నారు. గత 98-99 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలైనటువంటి లాభాల వాటా 10%తో లాభాల మాట మొదలై ఈరోజు 33% వచ్చింది అని అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 16 నుండి ఉన్నటువంటి దాన్ని 18కి చేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని 18 నుంచి 32కు పెంచుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. 2 సంవత్సరాలు కూడా ఒకే టన్నుల ఉత్పత్తి వచ్చింది, 64 టన్నుల ఉత్పత్తి వచ్చింది. కాబట్టి ఇక్కడ లాభం ఎంత వచ్చిందో మీరు చూసినట్లయితే 1763 కోట్ల రూపాయలేమో 2018-19లో వచ్చింది. అలాగే 2019-20 చూసినట్లయితే 993 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే 2 ఆర్థిక సంవత్సరాలలో 64 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసినము. కానీ 18-19లో 1763 వస్తే 19-20లో మాత్రం 993 వచ్చింది. దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు తేడా వచ్చింది ఒకే రకమైనటువంటి ఉత్పత్తి తీసినప్పటి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వద్దు, జూట్ సంచులు ముద్దు అంటూ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ అధికారులు. ఈ సందర్భంగా సింగరేణి ఠాగూర్ స్టేడియం, రాజు చౌక్లో విద్యార్థుల చేత మానవాహారం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్మన్, వైస్ చైర్మన్ జంగం కళ, సాగర్ రెడ్డిలు అనంతరం వారు మాట్లాడుతూ మనం నిత్యం కొనుగోలు చేసే నిత్యావసరాల ఆయా దుకాణ యజమానులు ప్లాస్టిక్ కవర్లో సరుకులు, మాంస పదార్థాలను ఇచ్చిన అనంతరం ఎక్కువ కాలం అట్టి పదార్థాలు కవర్లు నిల్వ ఉంచడం వలన అనేక రోగాల బారిన పడతారని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఇంటి పరిసరాల చుట్టూ నీటి కాలువలు, నీటి నిల్వలు ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, లేని ఎడల టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నుంచే క్లాత్ సంచులు తెచ్చుకోవాల్సిందిగా, ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించవలసిందిగా కోరుచున్నాము. అలాగే వర్షాకాలం దృష్ట్యా మీరు మీ ఇంట్లో కూడా నీటిని నిల్వ ఉంచకుండా డ్రై డే రోజున డ్రై డేగా మీరు ఒక కార్యక్రమానికి వారంలో 3 రోజులు చేయగలరని కోరుచున్నాము. ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము మరియు ప్రతి ఆదివారం కూడా మీ యొక్క ఇంటి పరిసరాలను కూడా పొడిగా ఉంచుకునే విధంగా, అంటే నీటిని నిల్వ లేకుండా అన్ని యొక్క నీటిని తొలగించి ఇంటి పరిశుభ్రాలను కూడా శుభ్రంగా ఉంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. యాదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మనం ఇవాళ చేసింది దేనికోసం? ప్లాస్టిక్ నివారణ కోసం ఇది చేస్తూనే ఉన్నాం. కానీ మనము దాని వలన ఎలాంటి జబ్బులు తెచ్చుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. డాక్టర్ దగ్గరికి పోతే పేరు లేని జబ్బులు వస్తాయి. దేని వలన ప్లాస్టిక్ వాడడం. దాంట్లో ఇవాళ మటన్ తీసుకొని పోతుండ్రు, అది మనం ఒక గంట అవుతుంది, దాంట్లో ఎన్ని క్రీములు తయారవుతున్నాయో అది మనకు తెలియదు, డాక్టర్లకు తెలుసు. అందుకు ప్లాస్టిక్ను ఎవరం కూడా దాన్ని వాడకుంటే తెచ్చే వ్యక్తి ఏ దుకాణం కానీ మటన్ కానీ ఎవరైనా కూడా వాడరు. మనమే తీసుకోకుండా మనమే రివర్స్ అడిగి దీని వలన మాకు జబ్బులు వస్తున్నాయి, ఇది మానుకొని మాకు కాటన్ సంచులు రేట్తో ఇవ్వచ్చు, లేకుంటే మేమే తెచ్చుకుంటాం. అలాంటివే చేస్తే అందరూ ప్లాస్టిక్ను వాడకాన్ని బంద్ చేస్తారు. దాని వలన మన ఊరు బాగుపడతానని మీ అందరికీ మళ్ళీ కోరుకుంటూ నమస్కారం. స్వచ్ఛ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో కమిషనర్ గారు మరియు చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఆర్పీలు, మున్సిపల్ స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో ఈరోజున స్వచ్ఛ సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో బాగా ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈరోజు వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ మురుగును నిలిచిపోవడం జరుగుతుంది. దానికి కారణం ముఖ్యంగా మన కాలువలు చూసినట్లయితే ఎక్కడెక్కడ కొబ్బరి బొండాలు వేయడం, ఎక్కడెక్కడ ప్లాస్టిక్ సీసాలు వేయడం. దానివలన ఎవరికూ నష్టం కాదు, మనకున్న స్థానిక ప్రజలు మనకే నష్టం. దానివల్ల ఈగల దోమలు తయారై చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల డెంగ్యూ, మలేరియా లాంటివి వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం చికెన్ సెంటర్లకు, మటన్ సెంటర్లకు వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ వేస్తున్నారు. అది మినిమం ఒక 1/2 అవర్ ఉన్నట్లయితే దాని బ్యాక్టీరియా ఏరి హెల్త్ పరంగా మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని గమనించి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముంగడికి వచ్చి
వాళ్ళే ప్లాస్టిక్ కాకుండా ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సిన నాన్ వెజ్ ఐటమ్ తీసుకురావాల్సింది తెలియజేస్తారు. సింగరేణి కార్మికులకు చెల్లించే లాభాల వాటాను సవరించి మొత్తం లాభాలపై 33% వాటా చెల్లించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలు 4,701 కోట్ల రూపాయలు అని ప్రకటించినప్పటికీ మొత్తం లాభాల మీద లాభాలు ఆట ప్రకటించకపోతే సింగరేణిలో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీసీ, ప్రాతినిధ్య కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీలు ప్రతిఘటించకపోవడం కార్మిక ద్రోహంగా భావిస్తున్నామన్నారు. సింగరేణికి వచ్చిన మొత్తం లాభాలు 4,701 కోట్ల రూపాయలపై 33% లాభాల వాటా 550 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని, గతంలో ఇంతకుముందు ఇలా ఎప్పుడు జరగలేదన్నారు. సింగరేణి విస్తరణ కోసమని విద్యుత్, సోలార్ అని ఏవో మాయమాటలు చెప్పి కార్మికుల సొమ్ము 2,281 కోట్ల రూపాయలను తీసుకుంటుంటే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా సగం డబ్బులు పక్కన పెట్టి మిగతా దానిలో 33% ఇచ్చినా అది కేవలం 16% మాత్రమే అవుతుందన్నారు. సింగరేణికి వచ్చిన మొత్తం లాభాలు 4,701 కోట్ల రూపాయల విస్తరణ పేరుతో సగం డబ్బులు 2,281 కోట్ల రూపాయలను పక్కన పెట్టి కేవలం మిగిలిన 2,420 కోట్ల రూపాయలకు మాత్రమే 33% మాత్రమే లాభాల వాటా ఇవ్వడం తప్పని తెలిపారు. వెంటనే లాభాల వాటాను సవరించి మొత్తం లాభాలైన 4,701 కోట్ల రూపాయలపై ప్రకటించిన లాభాల వాటా 33% 1,550 కోట్ల రూపాయలను సింగరేణి కార్మికులకు లాభాల వాటాగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు జె శ్రీనివాస్, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పార్వతి రాజురెడ్డి, నాయకులు బోనాల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, ముఖేష్, థామస్, సదానందం, రామస్వామిలు పాల్గొన్నారు. ఒక అంకెల గారడి గెలిచిన సంఘాలమని చెప్పుకునే సంఘాలు వెనుక బేస్లో కూర్చుండి మేనేజ్మెంట్ గవర్నమెంట్ చెప్పిన దానికి తాళాలు కొట్టుకుంటా సప్పట్లు కొట్టుకుంటా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఒక్క మాట ఆర్గ్యుమెంట్ చేయలే. 4,000 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని సింగరేణి మేనేజ్మెంటే ప్రకటించింది. లడ్డూలాగా తయారు చేసిన రిపోర్ట్ను కూడా మాట్లాడి కార్మికులకు ఇప్పించడంలో ఫెయిల్ అయినరు. 4,000 చిల్లర కోట్ల లాభం వచ్చింది. 2,000 చిల్లర మీద మేము లాభాలు పట్టిస్తాం, 2,000 రూపాయలు పక్కన పెడతామంటే నోరు మూసుకొని కూర్చున్న సీతారామయ్య గారికి కార్మికులంతా నిలదీసి అడగండి, నువ్వు కార్మికులకు ఏజెంటువా, యాజమాన్యానికి ఏజెంటువా? దీంతో క్లియర్గా తేలిపోయింది, యాజమాన్యానికి ఏజెంట్గా తయారైంది. ఇవాళ 33% అన్నది గోల్మాల మాట. 4,000 కోట్ల మీద 33% లాభాల వాటా అంటే కనీసం 1,600 కోట్ల రూపాయలు పంచిపెట్టాలి కార్మికులకు. 700 కోట్లు పంచిపెట్టి మేము బాగా తీసుకొచ్చామని సంబరాలు చేసుకుంటారు. సిగ్గు లేకుండా ఇక్కడ ఎవరో నాయకుడు అట ఏటీసోడు 5 సంఘాలు ఉన్నాయి అంటారు. 5 సంఘాలు కాదు, ఏటీసీ వెనక బెంచ్లో కూర్చున్నది, ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ పక్కన ఉన్నాడు. వాళ్ళు మన కార్మికుల గురించి మాట్లాడలేదు, వాళ్ళకు మౌత్ పీసులు లాగా తయారైనరు, వాళ్ళకు విట్నెస్ లాగా ఉన్నారు. కనుక అవి గెలిచిన సంఘాలు కార్మిక సంఘాలు కాదు, కంపెనీ సంఘాలు, ప్రభుత్వ సంఘాలని తేలిపోయింది. తీసిన 2,000 కోట్లలో ఎక్కడనో పవర్ ప్లాంట్ పెడతాం, సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెడతాం అని పెట్టడం కరెక్ట్ కాదు. దాన్ని మేము ఒప్పుకోము, అది కరెక్ట్ కాదు. నిజంగానే కార్మికుల పైన చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే ఆ 2,000 కోట్లలో 5 అండర్ గ్రౌండ్ బాయిలు ఓపెన్ చేయండి. 5 అండర్ గ్రౌండ్ బాయిలు ఓపెన్ చేస్తే ఒక బాయికి 3,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటారు, 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగాలు దొరుకుతాయి. కనుక ఈ 5 బాయిలు అంటే 5 ముళ్ళ 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఒక్క కార్మికుడు 6 టన్నుల బొగ్గు తీస్తాడు. 6 టన్నుల బొగ్గు మీరు అమ్ముకుంటే 3,000 అతి తక్కువ ధరకు 3,000కి అమ్ముకున్న 18,000 రోజుకు ఒక్క కార్మికుడు. 18,000లో 3,000 జీతం పైన ఇంకా 15,000 రూపాయల కంపెనీకే లాభం ఉంటుంది. దాని 30% గవర్నమెంట్కు లాభం ట్యాక్సెస్ రూపంగా తీసుకుంటారు. కంపెనీకి లాభం, నిరుద్యోగులకు లాభం. సింగరేణి సంస్థ అన్నది ప్రైవేట్ సంస్థ కాదు. ప్రైవేట్ అదానీ అంబానీతో పోల్చడానికి వీల్లేదు. ఇందిరాగాంధీ అప్పుడు ఠేకేదారీ సిస్టమ్ నుండి పబ్లిక్ సెక్టర్ చేసిన తర్వాతనే పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి వేజ్ బోర్డు వచ్చింది.
సోషల్ సెక్యూరిటీ వచ్చింది, పెన్షన్ వచ్చింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిసిసి శ్రీ సాయి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు బర్త్డేను పురస్కరించుకొని శనివారం సాయంత్రం సిసిసిలోని శ్రీ సాయి వృద్ధుల ఆశ్రమంలో కాంగ్రెస్ నాయకులు పడాల సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజుల వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రేమ్సాగరరావు కేఎస్ఆర్ది పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల ఆశ్రమంలో పండ్లు, జ్యూసు, కేక్ కట్ చేయడం జరిగింది. దీని సందర్భంగా ప్రేమ్సాగరరావు సురేఖమ్మ ఆశీస్సులు ఉండాలని మాపై మేము కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రోడ్డులో జిల్లా కలెక్టర్తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులకు ఆదేశం. పట్టణ సుందరీకరణకు అందరూ సహకరించాలన్న ఎమ్మెల్యే. నస్పూర్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కొక్కిరాల సురేఖ. మహిళలు బతుకమ్మ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్న డీసీసీ అధ్యక్షురాలు. లాభాల వాటపై కొనసాగుతున్న మాటల యుద్ధం. అంకెల గారడితో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కార్మికులు మోసం చేశాయన్న టీబీజీకేఎస్ హెచ్ఎంఎస్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.